ప్రకాష్ రెడ్డి గారి పైన ఏదైతే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఉందో వారి టిప్పర్ ఆయనకి గుద్దడానికి ప్రయత్నించింది. అంటే దాదాపు హత్యాయత్నానికి వారు ప్రయత్నించారనే దానికి ఇది నిదర్శనం. ఆ క్రమంలో అనంతపురం ఎస్పీ గారికి కానీ మెమరాండం ఇవ్వడం జరిగింది. ప్రకాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నా పైన హత్యాయత్నానికి పాల్పడినారని ఆయన మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే ఈ సత్యసాయి జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఉన్నారో పొగరుగా ప్రతి ఒక్కరూ ప్రెస్ మీట్ పెట్టి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి ప్రకాష్ రెడ్డి పైన వారి మనసులో ఏముందనే దానికి వాళ్ళు నిరూపిస్తున్నారు. అంటే ముందుగా ప్రకాష్ రెడ్డి గారికి ఏదైతే సెక్యూరిటీ ఉన్నదో అది తీసేసినారు. దాని తర్వాత ఈ హత్యాయత్నం అనేది జరిగింది. అంటే ఏదో ఒకటి స్కీమ్తో ఇవి జరుగుతున్నాయనే దానికి ఇవి నిదర్శనం. దానిలో భాగంగా మడకశిర ఎమ్మెల్యే కానీ రాప్తాడు ఎమ్మెల్యే గారి కుమారుడు కానీ వాళ్ళందరూ ఏదో సింగులర్లో మాట్లాడి ప్రకాష్ రెడ్డిని మేము అది చేస్తాం ఇది చేస్తాం, రానున్న 2-3 రోజుల్లో గురువారం రోజు మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ కథ చూస్తామని పదే పదే చెప్తున్నారు. ఇవన్నీ మీరు మానుకోవాలి. ఫ్యాక్షన్ అనే పదం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో ఆయన తుడిచిపెట్టేస్తున్నారు. మళ్ళీ మీరు లేనిపోనివి సృష్టించి మళ్ళీ ఫ్యాక్షన్ని ప్రేరేపించే విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఇవి మీరు మానుకోవాలని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీకు హితవు పలుకుతుంది. అలాగే దీన్ని మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఈరోజు మేము ఎస్పీ గారికి కలిసి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. ప్రకాష్ రెడ్డి గారి పైన అలా జరిగింది, రానున్న 2-3 రోజుల్లో ఏదో వారు చేస్తా అంటున్నారు అని. కాబట్టి మా క్యాడర్ వేచి చేస్తూ ఉంది. ఏమైనా ఇలాంటి తప్పు జరిగితే లేనిపోని అనర్థం జరుగుతుంది. కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడా దీంట్లో ఇంటర్వ్యూన్ చేసి ఆయనకి సెక్యూరిటీ ఇచ్చి వారి కుటుంబానికి సెక్యూరిటీ ఇచ్చి ఇలాంటివి మళ్ళీ వారు మాట్లాడకుండా ఇలాంటివి మళ్ళీ ఏమి జరగకుండా చూడడానికి కూడా వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి ఎస్పీ గారు చాలా సానుకూలంగా స్పందించినారు. అదేగాక ప్రకాష్ రెడ్డి పైన ఆయన కుటుంబం పైన ఏవైతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఉన్నాయో దాన్ని తప్పకుండా మేము న్యాయానికి నమ్ముతాం. మేము పోలీస్ వ్యవస్థను నమ్ముతాం. న్యాయంగా మేము కోర్టులో కొట్లాడతాం. మీరు కానీ ఏమన్నా ఉంటే న్యాయంగా రండి. అది వదిలేసి ఏదో రెడ్ బుంగ్ రాజ్యాంగంలో మేమంతా ఉన్నాం, మేమేదో మాట్లాడతాం, మేము ఇది చేసేస్తాం అది చేస్తాం చంపేస్తాం కొట్టేస్తామంటే ఇక్కడ ఎవరు గాజులు తొడుక్కొని కూర్చోలేదు. కాబట్టి మీరన్నీ మానుకోవాలని అలాగే పోలీస్ వ్యవస్థ దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కూడా మేము పదే పదే వాళ్ళని మేము వేడుకుంటున్నాం. సత్యసాయి జిల్లాలో జరుగుతున్న పరిణామాలని మనం చూస్తున్నాం. ప్రకాష్ రెడ్డి గారి పైన ఈ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా మడకశిర ఎమ్మెల్యే గారు ఎంఎస్ రాజు గారు అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతూ ఏకవచనంలో ఒక ఎమ్మెల్యే గారిని మాట్లాడడం సమంజసం కాదు. ఎంఎస్ రాజు గారికి ఒకటే మాట చెప్తున్నాం, దయచేసి మీరు ఎమ్మెల్యేగా ఈరోజు రిప్రజెంటేషన్గా ఉన్నారు, అదేవిధంగా ఒక సత్యసాయి జిల్లా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కాబట్టి రాజకీయాల్లో క్రిటిసిజం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎప్పుడైనా రూలింగ్ పార్టీ వాళ్ళు ఏదన్నా కరెక్ట్గా చేయకపోతే మనం మాట్లాడతాము, హెల్దీ పాలిటిక్స్ అయితే చేస్తాం. క్రిటిసిజం ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ ఇన్ పాలిటిక్స్. అయితే సింగులర్గా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ప్రకాష్ రెడ్డి గారు మీతో మాట్లాడి రాజుగారిని కూడా మాట్లాడుతూ తమ్ముడు బాబు అని మాట్లాడినారు. అయితే మీరు సింగులర్గా ఆయన మాట్లాడడం, రెచ్చగొట్టడం, లేదు మీ ఇంటికి వస్తాం చూస్తాము అవన్నీ మాట్లాడేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మనము కూడా 2019 నుంచి 24 వరకు మనము ఎమ్మెల్యేగా మినిస్టర్స్గా ఉన్నాం. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటిది మనకు ప్రోత్సహించలేదు. ప్రోత్సహించుంటే కథ వేరేగా ఉండేది, నిజంగా వేరేగా ఉండేది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం, రాజకీయం చూడడం, మతం చూడడం అని ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్గా ట్రీట్ చేశారు. కాబట్టి ఈరోజు మీరు మన ఐక్యతని మీరు ఏమనుకుంటున్నారంటే ఒక వీక్నెస్గా అనుకుంటున్నారు. ఖచ్చితంగా టీడీపీలో ఉండే ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ దయచేసి మీరు అట్లా అపార్థం మాత్రం చేసుకోవద్దండి. వీళ్ళు ఏం చేయగలుగుతారు, కేసు పెట్టవచ్చు, వీళ్ళు గొంతు నొక్కొచ్చు అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఎంఎస్ రాజు గారు కూడా చెప్పినారు, ప్రకాష్ రెడ్డి గారి ఇంటికి గురువారం వచ్చేస్తామని చెప్తున్నారు. అంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ అండి. మీరు ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసి మేము అక్కడ అట్లా దాడి చేస్తాం, మీ ఇంటికాడకు వస్తామంటే దాన్ని చూసుకొని ఎవరు కూడా చేదకానోళ్ళు ఎవరు లేరండి ఈ జిల్లాలో. దయచేసి ఆ మాటని మీరు వెనక్కి తీసుకుంటూ
హెల్దీ డిస్కషన్స్గా పొలిటికల్లో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎవరైనా మాట్లాడితే కూడా మీకు ప్లాట్ఫామ్ ఉంటుంది కదా క్రిటిసైజ్ చేయడానికి, క్రిటిసైజ్ చేయండి విత్ ఎవిడెన్సెస్తో పాటు మాట్లాడినప్పుడు కూడా మీరు తదనంతరం ఏం మాట్లాడతారు అనేది హెల్తీ డిస్కషన్గా చేయాలి. ఎవ్వరు కూడా మొత్తం టీడీపీ వాళ్ళకు చెప్తున్నాం, ఎక్కడ కూడా సింగులర్గా ఎవరిని కూడా మాట్లాడే పరిస్థితిలో మీరు చేయకూడదు. ఎందుకంటే హెల్తీ డిస్కషన్, హెల్తీ పాలిటిక్స్ మనం చేసినాం. మనం ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినామంటే, ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారంటే అంటే ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యేలు మంత్రులు టీడీపీలో ఉన్నారంటే మీ అందరికీ కూడా ఒక ప్రజలు భరోసాతో గెలిపించినారు. సాధ్యమైతే మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ కూడా కంప్లీట్ చేయండి. సాధ్యమైతే మీరు డెవలప్మెంట్ వరకు కంప్లీట్గా చేసి ప్రజల మన్నన కోసం, ప్రజల కోసం అంటే ప్రజల నమ్మకం మీరు దయచేసి మీరు తీసుకోనాలి. ప్రజల నుంచి మీరు నాయకులుగా పుట్టి రావాలి. ఏదో ప్రెస్ మీట్ పెట్టి దుబారీగా 2 మాట్లాడితే ప్రజలు మీ వైపు నిలబడి మాట్లాడతారనేది తప్పు. ఈ అజంప్షన్లో మీరు ఏమైనా ఉన్నారంటే దయచేసి ఈ అజంప్షన్ నుంచి బయటికి రండి. ఈరోజు ఏఎస్పీ గారు కూడా మేము మెమరాండం ఇస్తూ చెప్పినాం. అంటే గురువారము డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎంత మహానుభావుడు అంటే ఫ్యాక్షన్ జరిగిన ప్రతి చోట కూడా ఫుల్ స్టాప్ పెట్టేసి, ప్రతి చోట కూడా ఎక్కడెక్కడ జరిగిన ఫుల్ స్టాప్ పెట్టి ఎంత పీస్ఫుల్గా ఈ జిల్లా వాసులు అందరూ కూడా ఈరోజు ఉన్నారు. మళ్ళీ ఇటువంటి రెచ్చగొట్టే మాట స్టేట్మెంట్ మీరు చెప్తే మళ్ళీ ఆ ఫ్యాక్షన్స్ ఎంకరేజ్ చేసే విధంగా పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా ఆస్కారం ఇవ్వకూడదు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎంఎస్ రాజు గారు కూడా అదేవిధంగా ఎవరెవరైతే ఈ విషయంలో మాట్లాడినారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోనాలి, కఠినమైన చర్యలు తీసుకోనాలి అని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి తరఫున మేము ఈరోజు మాట్లాడుతూ ఎస్పీ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. నేను తోపుదుర్తి రాజశేఖర రెడ్డి భార్య నయనతారెడ్డిని. ఈ మధ్యకాలంలో దాదాపు ఈ నెల కాలం నుండి మా కుటుంబం పైన, మా భర్త పైన కానీ, మా మరుదుల పైన కానీ, మా కుటుంబం పైన కూడా పరిటాల కుటుంబం పూర్తిగా కక్ష కట్టి ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక, ప్రకాష్ రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం లేకుండా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఎన్ని పనులు చేసినా కూడా చెల్లుబాటు అవుతుందనే ధోరణిలో ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు అమానవీయమండి. మాకు కూడా 5 సంవత్సరాలు మా ప్రభుత్వంలో ఉన్నా కూడా వాళ్ళ కుటుంబం గురించి కానీ, వాళ్ళ గురించి కానీ ఎప్పుడు కూడా మేము పరుషపదజాలంతో మాట్లాడింది కానీ, వాళ్ళ విమర్శ అంటే విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయంగా జనరల్గా జరుగుతుంటాయి. ఇప్పుడు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా వాళ్ళు ప్రజలు ఏమనుకుంటారు మన గురించి అని ఆలోచన చేస్తారని ఇంగితం కూడా లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్న నాకు అర్థం కావడం లేదు. రాజశేఖర రెడ్డి గారిని ఒక 40 రోజుల కిందట అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ ఎంత అవమానకరం అంటే పోలీస్ వ్యవస్థ కూడా ప్రతి ఒక్కరు ఇది ఆలోచన చేయాలండి, సిగ్గుపడాలి. ఆలోచన చేయాలనే దానికంటే కూడా సిగ్గుపడాలండి పోలీస్ వ్యవస్థ. ఒకసారి రైల్వే పోలీస్ స్టేషన్లో ఆ అబ్బాయి ఎవరైతే ఉమామహేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఆ అబ్బాయి చనిపోయినాడు. చనిపోతే మా మామగారు ఆత్మారామరెడ్డి గారు, మా భర్త అయిన రాజశేఖర రెడ్డి గారు, మా ఊరికి మా గ్రామస్తులు ఒక అబ్బాయి కుమారెడ్డి, గోపిరెడ్డి అనే వ్యక్తులు కలిసేసి ఆ అబ్బాయిని ఉమామహేశ్వర రెడ్డి అనే వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా తోపుదుర్తి కుటుంబం చంపి రైలు పట్టాల మీద పడేసింది. నా కొడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకునే అంత అధైర్యవంతుడు కాదు అని ఆ మహేశ్వర రెడ్డి కొడుకు, నా కొడుకు ఇట్లా చేసినాడని వాళ్ళ తండ్రి, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసేసి నా కొడుకు చాలా ధైర్యవంతుడు, ఎవరో ఒకరు ప్రేరేపిస్తేనే, ఒకరు మాట్లాడితేనే ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదు అని చెప్పేసి రైల్వే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సరే, రైల్వే పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రైల్వే పోలీసులు పూర్తిగా విచారణ చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత ఏమైంది, ఇది ఇంటెన్షనల్లీ సూసైడ్, 100% ఆ అబ్బాయిని ఎవరు మోటివేట్ చేయలేదు, తనంతకు తానుగా రైలు పట్టాల మీద పడి చనిపోయినాడు అని చెప్పేసి మేము ఈ విషయంలో మీకు ఎటువంటి సహకారం అందించలేదని, పూర్తిగా పరిటాల కుటుంబానికి మేము ఎటువంటి సాయం చేయలేదని రైల్వే పోలీసులు చెప్పడం జరిగి ఆ కేసు క్లోజ్ చేసినారు. ఇంటెన్షనల్లీ సూసైడ్ అని చెప్పే ఉద్దేశంతో కేసు క్లోజ్ చేస్తే దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు వాళ్ళకు రాజకీయంగా వాళ్ళకు అండదండలు, వాళ్ళ ప్రభుత్వం నుండి అండదండలు, పోలీసులు అండదండలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, రూరల్ స్టేషన్కి ఆ కేసును ట్రాన్స్ఫర్ చేసేసి అర్ధరాత్రి 25/5/2026లో అర్ధరాత్రి రాత్రి 1:58 ఎఫ్ఐఆర్ రాసి శేఖర్ రెడ్డి మీద ఆయన ఏదో ఒక తీవ్రవాది అయినట్టు, ఒక పాకిస్తాన్ చొరబాటుదైనట్టు, ఒక ఉగ్రవాదిని కదా అరెస్ట్ చేసినట్టు వితౌట్ నోటీస్ అండి. నేను ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉన్నారు, ఎటువంటి నోటీస్ ఇవ్వకోకుండా రూరల్ పోలీసులు, మిగతా పోలీసులు ఎంతమంది 400 మంది పోలీసులు, 200 మంది పోలీసులు ఇంటి చుట్టూ, 400 మంది పోలీసులు దాడుల చుట్టూ పెట్టి శేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సినంత కేసు అయింది.
ఏమైనా విచారణ చేసినారా మీరు? ఎందుకు శేఖర్ రెడ్డి గారు అంటే అంత భయపడుతున్నారు? అంత భయం ఉండే వాళ్ళు ఇంత దిగజారిన పనులు ఎందుకు చేస్తున్నారు? రేపు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు కదా, రేపు ప్రభుత్వాలు మారకపోతాయా? మీరు ఇవన్నీ దారులు చూపిస్తున్నారు కదా, రేపు మేము ఇవన్నీ చర్యలు తీసుకోకుండా ఎట్లా వదిలిపెడతాం? మేము ఈ విషయాలలో ఎట్లా చేస్తారు మీరు? దానికి కూడా మేము సరే ఏదైనా కూడా మాకు పోలీసుల దగ్గర న్యాయం చేయకుండా న్యాయ వ్యవస్థ మాకు న్యాయం చేస్తున్న ఉద్దేశంతో మేము ఓర్పుగానే న్యాయస్థానానికి వెళ్ళాము. అక్కడ తీర్పు వెలువడే సమయం ఆసన్నమైంది. ఏదైనా మంచి కానీ చెడు కానీ మేము గుండె ధైర్యంతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే ఆ లోపలే లోకేష్ బాబు గారు ఎప్పుడు అనంతపురం వచ్చి వెళ్తే అప్పుడు తోబుర్తి కుటుంబం మీద ఏదో ఒక వాళ్ళకి సంబంధించిన ఒక కక్షపూరితమైన ఒక చర్య జరిగి తీరాల్సిందే. ఏం చేస్తారు? ప్రకాష్ రెడ్డి గారికి గన్మెన్లను తీసేస్తారు. ప్రకాష్ రెడ్డి గారి గన్మెన్లను తీసేస్తే కూడా అబ్బాయి ఏమీ మాట్లాడలేదు. దానికి మాట్లాడకపోతే నేను ఆ టిప్పర్తో అబ్బాయి మీద దాడి చేయడం జరుగుతుంది. మా డ్రైవర్లు ఏదో అప్రమత్తమయ్యి వెంటనే ఆ సమయం నుండి బయటపడి మాకు ఇది యాక్సిడెంటా నిజంగా ఇంటెన్షనల్గా చేస్తున్నారని మేము ఆలోచన చేసే లోపలే లేదండి డ్రైవర్ కంప్లైంట్ చేసినాడు, ప్రకాష్ రెడ్డి గారు అబ్బాయి మీద దాడి చేసిన. సిగ్గు అనిపించడం లేదా నీకు? ప్రకాష్ నీ బండి పెద్దదైపోయా, ప్రకాష్ రెడ్డి కారులో వస్తాడు, టిప్పరోనికి దెబ్బ తగ్గుతుందా, కారునికి దెబ్బ తగ్గుతుందా? సిగ్గు అనిపించదా వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడానికి? ఆ రకంగా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మాకు అనుమానం జరిగింది. ఖచ్చితంగా ఇది ప్రకాష్ రెడ్డి మీద వాళ్ళ హత్యాయత్నమే, ఇది హత్యా ప్రయత్నమే అని చెప్పేసి మాకు అర్థమైన తర్వాత ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. తర్వాత ఏం చెప్పినారో ఆ అబ్బాయి ఆవేదన, ఈ రకంగా నన్ను చంపాలని చూస్తున్నారు అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా గౌరవంగా మాట్లాడినారు. చాలా గౌరవంగా లోకేష్ గారు మీరు ఎప్పుడు వచ్చిపోయినా కూడా అనంతపురంలో ఏదో ఒక గలాట, తోపుదుర్తి కుటుంబం గురించి మీరు ఏదో ఒక చర్య తీసుకొని చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్తున్నారు. ఏది చేసినా కూడా రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోండి, మీరు మా మీద వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత కక్షకు మీరు పోవద్దని చెప్పి ప్రకాష్ రెడ్డి మాట్లాడితే వాళ్ళిద్దరికి చేతగాక ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ నీకు సంబంధం లేకుంటే నాకు సంబంధం లేదయ్యా ప్రకాష్ రెడ్డి అని చెప్పండి. పరిటాల శ్రీరామ్కు నాకు సంబంధం లేదు అని చెప్పు. దానికి అన్ని దుబారా మాటలు. నువ్వెట్లబ్బా ప్రకాష్ రెడ్డి, నువ్వంటే చంద్రబాబుకి తెలియదు, లోకేష్ బాబుకి తెలియదు, నువ్వంటే తెలుసుకుంటే సాయిలయ్యా. చంద్రబాబు, లోకేష్, ప్రకాష్ రెడ్డి గురించి చంద్రబాబుకి తెలియాల్సిన పని ఏముండదు, లోకేష్కి తెలియాల్సిన పని ఏముండదు. నువ్వంటే ఎవరో తెలియక నీకు రాప్తాడులో టికెట్ లేదు, ధర్మవరంలో టికెట్ లేదు, నువ్వు పోయి దూరుకుంటాండు వాళ్ళ దగ్గర, నీకు చూపిస్తారు, టికెట్ ఇస్తారు అప్పుడప్పుడు. నువ్వు ఇవన్నీ చేసుకోవడానికి, నీకు టికెట్ లాగడానికి, నువ్వు హీరో అవ్వడానికి నువ్వు ఇవన్నీ మాట్లాడతావా? ఇంకోటి ప్రకాష్ రెడ్డి దాంట్లో ఏదైతే ఎఫ్ఐఆర్లో వాళ్ళు మెన్షన్ చేసినారో, ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఏదైతే మెన్షన్ చేసినారో ఆ విషయం గురించి ప్రెస్ ముందర మాట్లాడడం జరిగింది. మహిళల గురించి చాలా గౌరవం ఉన్న వ్యక్తి, గౌరవిస్తున్న వ్యక్తి కాబట్టి దాంట్లో జరిగిన ఏ ఇన్సిడెంట్ గురించి కూడా అబ్బాయి పబ్లిక్గా మాట్లాడలేదు. కానీ దాంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ నేనైతే మహిళగా, నేను యాజ్ ఏ ఉమెన్గా నేను మాట్లాడలేను. మీకు కూడా కావాలంటే ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఏమి ఇస్తారో. ఈ పెద్ద పెద్ద నాయకులంతా పోయి ప్రకాష్ రెడ్డి నీకు మహిళల మీద విలువ లేదా, మహిళలంటే నీకు నమ్మకం లేదా, వాళ్ళకి ఏమీ గౌరవం ఇవ్వవా? నువ్వు మహిళని కూడా చూడకుండా ఎట్లా అయ్యా మాట్లాడతావు, ఎట్లా అయ్యా దిగజారుతావు? నువ్వు ఎవడైతే హీరో మహేశ్వర్ రెడ్డి అని మాట్లాడినావో ఆ హీరో గురించి వాళ్ళ నాన్న ఇచ్చిన కంప్లైంట్ నువ్వు చదువు. మీకందరికి ఇస్తా బాబు, మీకందరికి ఆ ప్రెస్ మీట్ ఇస్తా, ఆ హీరోలకు అందరికీ పంపించండి. అమిలినేని సురేంద్ర బాబుకు, పరిటాల శ్రీరామ్ బాబుకు, లోకేష్ బాబుకు కూడా పంపించండి, ఈ ఎంఎస్ రాజుకు పంపించండి. ఎట్లా మాట్లాడతారంటే ఎంఎస్ రాజు వచ్చి కూర్చొని నీకు పలాని ప్రాపర్టీస్ ఉన్నాయని ప్రకాష్ రెడ్డి కంప్లైంట్ చేసినాడు. కంప్లైంట్ చేయడంటే ప్రెస్ ముందర మాట్లాడినాడు. నీకున్న ప్రాపర్టీస్ 100% మాట్లాడినాడు. నీకున్న ప్రాపర్టీస్ 100% వాస్తవం. అది నువ్వేం మాట్లాడతావు? మాటకు ముందు ఒకసారి వెంకటేశ్వర స్వామి సాక్షిగా, వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా అని మాట్లాడుతున్నావు. నువ్వు చేసే మాటలు ప్రతి మాట తప్పుడు మాటే. నువ్వు కంప్లైంట్ అబ్బాయి ఏవైతే ప్రెస్ మీట్లో మాట్లాడినాడో ఆ ఆస్తులన్నీ నువ్వు కొన్నావు. కొన్నప్పుడు కొన్నానని ఒప్పుకో. అవునయ్యా, రాజకీయంలో నాకు లాభ నష్టాలు ఉంటాయి, నేను కొన్నానని చెప్పి మాట్లాడుకో. అది కొన్నావు అని చెప్పి ఉలికిపాటుతో నువ్వు ప్రకాష్ రెడ్డిని చెప్పుతో కొడతాను మాట్లాడతావా? ప్రకాష్ రెడ్డిని చెప్పుతో కొట్టేంత మొగోడిగా నువ్వు చెప్పుతో కొడతానని నువ్వు ఎందుకు ఊర్లో లేకుండా తిరుగుతుంటావు? నువ్వు ఊర్లో ఉండు, చెప్పుతో కొట్టు. నువ్వు రా, 25వ తారీఖు వస్తానన్నావు కదా. అందుకని మేము గౌరవం పోలీసుల మీద ఈ రోజుకు కూడా మాకు గౌరవం ఉంది కాబట్టి పోలీసులకు మా వర్షం మేము చెప్పాలా, ఎందుకు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి ఈ పరిణామాలనే ఉద్దేశంతో పోలీసు వారికి గౌరవంగా మేము చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఎస్పీ గారికి కూడా ఇది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి తన దుర్మార్గాన్ని, తన పాశవికతను, ఒక మనిషిని, ఎదుటి మనిషిని ఏ రకంగా హింస పెడితే ఎట్లా బాధపడతాడని ఒక పైశాచిక ఆనందం పొందడానికి, అవును నీకు ఎంఎస్ రాజు గారు వచ్చి నేను కొడతాను చేస్తాను అని మాట్లాడితే నేను కొడతాను, నువ్వు రావయ్యా, నీకు టైం దగ్గర పడుతుంది అని మాట్లాడతావు. నువ్వే రాకూడదా? నువ్వు మొగోడివి అయితే నువ్వే రా, నువ్వే వచ్చి ప్రకాష్ రెడ్డి రా అని చెప్పి డి అని కొట్లాడు. ఎవడో కులం కార్డు పెట్టి, కులం కార్డును అడ్డ పెట్టుకొని నువ్వు రాజకీయం చేయాల్సినంత అంత దమ్ము ధైర్యం లేదా? తోపుదుర్తి కుటుంబం అంటే అంత భయపడుతున్నావా? వరుసగా ఈ జరిగే చర్యలన్నీ చూస్తుంటే తోపుదుర్తి కుటుంబాన్ని ఓర్చలేక, ధైర్యంగా ఎదుర్కోలేక ఇప్పుడు చేస్తున్న ఈ వికృత చేష్టలన్నీ కూడా ఎస్పీ గారికి వీళ్ళకి ఎంతవరకు తెలుసో మా బాధ్యత ప్రకారంగా మేము అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. ఏదైనా 25వ తారీఖు కాదు, నెక్స్ట్ డే జరిగిన ప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన
ప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినాడు, రాజు నీకు ఈ ఆస్తులు ఉన్నాయి తమ్ముడు అని మాట్లాడినాడు. తమ్ముడు అని మాట్లాడితే నువ్వు నా కొడక అని మాట్లాడతావా? ఎప్పుడు పుట్టినా నీకు అంత పెద్ద కొడుకు? ఎట్లా మాట్లాడతావు నువ్వు అంత సిగ్గు లేకుండా? నా కొడక అని మాట్లాడతావా? జనాలకు ఎవరికి నోరు లేవో మాట్లాడడానికి, అట్లా మాట్లాడడానికి. నువ్వేమంటే సిగ్గు ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది, చదువుకున్నాము మేము, పెద్ద కుటుంబాల నుండి వచ్చినాం కాబట్టి పెద్దగానే మాట్లాడతాం, గౌరవంగా మాట్లాడతాం. నువ్వు మాట్లాడే భాష తెలుస్తుంది, నువ్వు ఏ స్థాయి నుండి వచ్చినావు అని చెప్పడానికి, నీ స్థాయి చెప్పడానికి నీ భాష ఒకటే చాలు, వేరే భాష అవసరం లే. నువ్వు వాడిని సపోర్ట్ చేస్తున్నావు, అతన్ని సపోర్ట్ చేస్తున్నావు, ఇతన్ని సపోర్ట్ చేస్తున్నావు అంటే నీ భాష ఎట్లాంటిదని పరిటాల శ్రీరామ్ కూడా కనుక్కోవాలి. అతను ఏదో చేస్తా అంటే అతను ఛాలెంజ్ చేసినాడు, అతను వస్తాడు కదా, నువ్వెందుకు అంత ఎగిరెగిరి పడుతున్నావు? నేనే వస్తాను ప్రకాష్ రెడ్డి, నువ్వు రా, నీ ఇంటికాడికి నేనే వస్తాను, నా ఇంట్లో నువ్వు ఇంట్లో తెచ్చుకుందా, మధ్యలో ఎందుకు నీకు అందరినీ బలిపోషణలు చేయాలని చూస్తున్నావు? నీకు చేతనైతే నువ్వు రా, మాకు చేతనైతే మేము ఎవరో ఒకరం పోరాడదాం, ఏదో ఒకటి తేలిపోతుంది కదా. ఎన్ని రోజులు నువ్వు మాట్లాడతావు? శేఖర్ రెడ్డి దుర్మార్గుడు అంటే, ప్రకాష్ రెడ్డి దుర్మార్గుడు అంటే, చంద్రురెడ్డి నువ్వు దుర్మార్గాలు చేయకుండానే ఈ రకంగా ఈ స్టేజ్కి వచ్చినావా? వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చినాయి ఆస్తులు, ఎక్కడి నుండి వచ్చినాయంటే మీ భూస్వాములు, జమీందారులు, మాకు బొచ్చడి ఆస్తులు ఉన్నాయి. ఆ రోజు మా అస్తమానం మాటకు వచ్చేసరికి ఇల్లు అమ్ముకున్నారు. అవును, ఇల్లు అమ్ముకుంటాం, 10 ఇల్లు కొట్టే స్థాయి కూడా మాకుంది, కొనే స్థాయి కూడా. నువ్వేం పొద్దుస్తమానం మాట్లాడడానికి? నీకు 2 ఎకరాలు పొలం లేనివాడు ఈ పొద్దు 100 కోట్లు ఎక్కడి నుండి సంపాదించినావు నువ్వు? ఇవన్నీ నిన్ను ఎవడు అడిగేవాడు లేడని ఇవన్నీ ప్రకాష్ రెడ్డి ప్రశ్నిస్తాడు. ప్రకాష్ రెడ్డిని మాట్లాడనీయకూడదు. ప్రకాష్ రెడ్డి గొంతు నొక్కితే అందరూ ఆమ్యామే అని నీ పరిటాల కుటుంబం చుట్టూ తిరుగుతారు, నీకు భయపడతారనే ఉద్దేశంతో జనాలను భయపెట్టాలని. నీకు రాష్ట్ర స్థాయిలో నీ పరిస్థితి దిగజారిపోయింది. నిన్ను లోకేష్ బాబు కదా, లోకల్ పీపుల్ కూడా నిన్ను పరిశీలించే పరిస్థితి, నిన్ను గుర్తించే పరిస్థితిలో లేదు కాబట్టి ఈరోజు నువ్వు ఇన్ని అవతారాలు పడి నువ్వు ఇతన్ని మాట్లాడుతున్నావు. పరిటాల శ్రీరామ్కు కూడా ఇదే చెప్తున్నా, ఎవడైనా దిగజారితే నువ్వు 10 మందిని కొట్టచ్చు, మేము 4 నీ వాళ్ళని కొట్టేదానికి సిద్ధంగా ఉండవు. నీ కేసుల్లో నుండి నువ్వు బయటపడడానికి నువ్వు ఇన్ని తప్పుడు చేష్టలు, తప్పుడు వ్యవహారాలు చేస్తున్నావు. నువ్వు మొగడివైతే కోర్టులో తేల్చుకో. ప్రకాష్ శేఖర్ రెడ్డిని అరెస్ట్ చేస్తావు, నేను కోర్టులో తేల్చుకుంటా, వచ్చినప్పుడు వస్తాడు బయటికి. న్యాయం మేము తప్పు చేయలేదు కాబట్టి ఇంకా 10 రోజులనే మాకేం ఇబ్బంది లేదు. నువ్వు ఎన్ని రోజులు ఇబ్బంది పెట్టగలుగుతావు మమ్మల్ని? ఏదైనా ఇబ్బంది పెట్టగలిగితే నువ్వు రాజకీయంగా ఇబ్బంది పెట్టు, నువ్వు రాజకీయంగా మాట్లాడు, రాజకీయంగా ఎదుర్కో, నువ్వు ఛాలెంజ్ అయ్యి. ఏదైనా ఆ ఛాలెంజ్ మేము స్వీకరిస్తాం, మేము ఛాలెంజ్ చేస్తాం, నువ్వు తీసుకో. దానికి వ్యక్తిగత దూషణలకు పోతావా? నీ కుటుంబం ఒకటే అంత పెద్ద కుటుంబం అనుకుంటున్నావా? నిన్న మొన్న వచ్చిన కుటుంబం నీది. తోపుదుర్తి కుటుంబం గురించి, తగరకుంట కుటుంబాల గురించి నువ్వు మాట్లాడు, నువ్వు విచారించుకో. ఊరికే ఇష్టానుసారం మాట్లాడి, నోరుంది కదా అని మాట్లాడి నిన్ను ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేదంటే, ఒక్క గొంతును ప్రకాష్ రెడ్డిని ఒక్క గొంతును నొక్కి పెట్టి, ఇంకొకరిని భయపెట్టి, కేసులు పెట్టి, కార్యకర్తలను భయపెట్టి, మేము మా కార్యకర్తలు ఏదన్నా మాట్లాడితే వాడి మీద కేసులు. ఏం నీ కార్యకర్తలు మాట్లాడడం లేదా? నువ్వు మాట్లాడు, ఎట్లా మాట్లాడతావు మీరు ఇంత అధ్వానంగా అని? మీరు మాట్లాడండి, అచ్చండి, వాళ్ళకి చెప్పండి. అందరూ సామరస్యంగా పోదాం. వాళ్ళని ఎందుకు బలి చేయాలి? మధ్యలో కార్యకర్తలను ఎందుకు బలి చేయాలా? ఇవన్నీ తెలుసుకున్నంత వరకు ఈ రాజకీయాలు ఇట్లే ఉంటాయండి. మా బాధ్యతగా మేము ఎస్పీ గారికి ఈరోజు మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా మంచిగానే స్పందించినారు. తర్వాత జరిగే పరిణామాలు ఏదైనా కూడా మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. నువ్వు ఎంత మొగడువు మేము కూడా చూసుకుంటాం. మా ఇంటి దగ్గరికి వస్తే మేము అంత తక్కువగా నిన్నేమో రానైనా అని చెప్పి బీటలు వేసే పరిస్థితి లేదు. నువ్వు రావాలా, నీ ఎంఎస్ రాజు ఇద్దరు రావాలా. అదే ఇంట్లోనే ఉంటాం, నువ్వు రావాలా. నువ్వు కూడా మీ అమ్మకు, మీ అబ్బకు, వాళ్ళకు అని మాట్లాడతారు. మీరెందుకంటే మేము మాట్లాడేటప్పుడు మీ తల్లిదండ్రులు మాట్లాడేది ఏంటి? మీకు సిగ్గు అనిపించదు ఆ మాట మాట్లాడడం? నోరు తెలిస్తే మీ అమ్మకు, మీ అబ్బకు అంటే మీరు చేసే విధవ పనులకు తల్లిదండ్రులను కూడా బలిపశువులు చేయాలా? వాళ్ళ భాష మార్చుకోవాలండి, ముందు భాష మార్చుకోవాలా, వాళ్ళ పద్ధతులు మారాలా. ప్రజాస్వామ్యంలో ఉండాము. ఇప్పుడు అందరికీ అన్ని తెలివితేటలు ఉన్నాయి, టెక్నాలజీ పెరిగిపోయింది, అందరూ చూస్తున్నారు, ప్రజలు ఏం జరుగుతుందో చూస్తున్నారు. ఈరోజు ఒక కమ్యూనిటీని బేస్ చేసి మాట్లాడతాడు. రెడ్డి కమ్యూనిటీని అంతా పెడతాడు. రెడ్లు కూడా రోషన్ చేసుకోవాలా, రెడ్లు కూడా రోషన్ చేసుకోవాలా, ఏకం కావాలా. ఎట్లా మాట్లాడతాడు? నీ రెడ్డి పొగరు అంతా చూపిస్తావు, నా మాదిగ పొగరు చూస్తా అని మాట్లాడతావా నువ్వు? ఎట్లా మాట్లాడతావు నువ్వు ఆ మాట? అంటే కులాలను బేస్ చేసుకొని మాట్లాడతారా? మీ రాజకీయం మీ బతికినంతకాలం ఇదేనా? గత 2-3 రోజుల నుంచి సత్యసాయి జిల్లా యందు మన అన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న గారి ఇదే మడక్చర శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు లేనిపోని అభండాలు సృష్టించి అగౌరవపరుస్తూ ప్రెస్ మీట్లు ఇవ్వడం జరిగింది. అయ్యా, నేను ఒక్కటే అడుగుతున్నాను, ప్రజాస్వామ్యంలో అందరూ సమానులే. భారత రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరికి కల్పించినటువంటి హక్కు. నువ్వు ఏదైతే ప్రకాష్ రెడ్డి అన్న పైన మాట్లాడినావో, మా పార్టీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా మాట్లాడినటువంటి విషయం వాస్తవమే. నీకు
భారత రాజ్యాంగం అనేది ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎస్సీ దళితుల గిరిజనుల యొక్క భద్రత కోసం రాజ్యాంగం కల్పించింది. దానిని వదిలేసి ఏదో ఎన్నికల్లో గెలిచినాము మన ప్రభుత్వం ఉంది అని నువ్వు ఇష్టానుసారము వీగితే ఇక్కడ ఎక్కడా కూడా ఎవరు గాజులు తొడుకున్నటువంటి సందర్భాలు లేవు. నీకు ఏదైతే పార్టీ ఉందో, పార్టీ హైకమాండ్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో అదే పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా, మన గౌరవ జగన్మోహన్ రెడ్డి సార్ కూడా మాకి కూడా ఉన్నారు. మేము కూడా పార్టీ తరఫున మాట్లాడవలసినటువంటి అవసరం వచ్చింది, మాట్లాడినాం. ఇంకా ముందు కూడా మాట్లాడడానికి వెనుకంజ వేయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది కాకుండా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఈ రాష్ట్రంలో అమలవుతుందనేది ప్రత్యక్ష సాక్షి ఈ గత 2-3 రోజుల నుంచి జరిగినటువంటి విషయమే. భద్రతా సిబ్బంది, పోలీసు అధికారులు ఇంత జరుగుతున్నా కూడా కనీవిని రీతిలో ప్రజలందరూ ఈ ప్రెస్ మీట్లు పెట్టి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి తరుణంలో పోలీస్ అధికారులు మన ప్రకాష్ రెడ్డి అన్న గారికి కానీ మరి వేరే మన వైసీపీ నాయకులు కానీ ఏ ఒక్క భద్రత కల్పించకుండా తెలుగుదేశం నాయకులను ఇష్టానుసారంగా వదిలేయడము మీకు సమంజసం కాదు. కాలాలు ఇదే విధంగా ఉండవు. మీ యొక్క అధికారం అనేది ఇదే విధంగా కొనసాగదు. మీరు ఈరోజు ఏదో చిన్న మొక్కను పెట్టినటువంటి సందర్భంలో అది పెరిగి పెరిగి పెద్ద చెట్టుగా అమలుతుంది. దయచేసి మీకొక్కడికే చెప్తున్నాను, ఇప్పటికైనా ఇటువంటి ధోరణి, ఇటువంటి మాటలు మానుకోవాలి. పోలీసు యంత్రాంగం కూడా మన తోపుదుర్తి అన్నగారికి భద్రత కల్పించి ఏదైతే లా ఉందో దాన్ని నిరూపించి పోలీసులకు భద్రత కల్పించే హక్కు రాజ్యాంగం కల్పించిందని మీరు పోలీస్ అధికారులు దీనిని ఇంతటితో మీరు ఇరు వర్గాల వారికి చెప్పి స్టాప్ చేస్తే మంచిది. లేకుంటే సత్యసాయి జిల్లా అంతా ఎవరు కూడా ఒకరికొకరు ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. మొత్తానికి పోలీసు భద్రత అనేది విఫలమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి